హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? హ్యాపీ హోలీ అందరికీ. నా సబ్స్క్రైబర్ అందరికీ అందరు బాగుండాలని నేను ఒక చిన్న కథ చెప్తాను. ఒక 7 ఏళ్ళ పాప తన అమ్మమ్మని అడిగిన ఒక చిన్న కథ. తన చిన్న వయసులో తనకు ఒక డౌట్ వచ్చిందనమాట. ఏంటనేదంటే, ఈ సూర్యగ్రహణం అంటే ఏంటి అమ్మమ్మ, చంద్రగ్రహణం అంటే ఏంటి అని అడుగుతుంది. అడిగినప్పుడు తను ఇలా చెప్తుంది అమ్మమ్మ. ఒక పూర్వకాలంలో ఒక ఇద్దరు దంపతులకి, మూడు పెళ్ళానికి ఒక పాప బాబు ఉండేవాళ్ళంట. ఆ పాప బాబు ఇద్దరు ఆడుకుంటూ ఒక చెట్టు కిందికి వెళ్ళారంట. ఈ కథ ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇక ముందు జాగ్రత్తగా ఉంటారని. ఓకే. అయితే ఆ చెట్టు కిందికి వెళ్ళి ఆడుకుంటూ ఒక సర్పం గుడ్లు అనేవి అక్కడ ఉన్నాయంట. అవి పిల్లలు ఆడుకుంటూ అప్పుడే ఇంకా అంటే తయారు కూడా అవ్వలేని దేహంతోని ఉన్నాయంట ఆ గుడ్లు. ఆ గుడ్లు చూసి పిల్లలు ఆడుకున్నారంట. అవి పగిలిపోయాయంట. అందులో ఒకటి సగం తయారైపోయిందంట, పాము పిల్ల. అయితే ఆ గుడ్డు పగిలిపోయి బయటకు వచ్చి పిల్ల చనిపోతూ ఇద్దరు పాప బాబు కళ్ళల్లో పెట్టుకొని అలాగే చనిపోయినాయంట పిల్లలని. ఒక్క పిల్ల మాత్రం బతికుందంట. అది పూర్తిగా అప్పుడే కంప్లీట్గా పగలగొట్టుకొని బయటకు వస్తుందంట. అప్పుడు ఆ పిల్లలు ఆడుకొని అమ్మో ఇవి ఏంటో తెలియట్లేదే అని చెప్పేసి ఇద్దరు పరుగున పరిగెత్తారు. ఇద్దరు కూడా అలా ఇద్దరు పరిగెత్తిన తర్వాత అమ్మకి నాన్నకి ఏమి చెప్పకుండా ఈ అంటే ఇప్పుడు ఎక్కడ ఎవరికి చెప్పినా కూడా కొడతారేమో అనే భయంతో ఇంట్లో దాక్కొని కూర్చున్నారంట. అయితే ఈలోపు పాము అంటే ఆ గుడ్లు పిల్లల తల్లి వచ్చిందనమాట. వచ్చి ఏం జరిగింది, ఇలా ఎందుకు మొత్తం అన్నీ పగిలిపోయి ఉన్నాయి, ఏమైంది అని అంటే, ఈ అమ్మ ఇలాగా ఒక పాప బాబు ఇద్దరు పిల్లలు వచ్చి మన అందరినీ, మన అక్క తమ్ముళ్ళని మొత్తం అన్నీ చంపేసినాయి, వాళ్ళని నువ్వు వదిలిపెట్టొద్దమ్మా అని చెప్పి మొరపెట్టుకొని ఏడ్చిందంట అమ్మ దగ్గర. అయితే పాముకి ఎంత కోపం ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. అలా చాలా కోపంతో పరిగెత్తుకుంటా నా పిల్లలన్నిటిని చంపేసిందని, ఆ పిల్లలు బతకూడదు, ఆ వంశమే బతకూడదు అని చెప్పేసి పరుగున పాము ఆ పిల్లల వైపు సాగిందంట. సాగితే ఆ పిల్లల వైపు సాగుతుంటే ఆ పిల్లలు అమ్మో ఈ పాము మా వెనకాల పడుతుంది అని చెప్పేసి భయపడి అమ్మ నాన్నతోని చెప్పి అంటే ఆ ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారంట. వెళ్ళిపోతుంటే ప్రతి ఒక్క చోట వెళ్ళి అడుగుతూ వెళ్ళిపోయిందంట పాము. అడుగుతూ వెళ్ళిపోయినప్పుడు మనకు సూర్యచంద్రులు అంటే ఏంటో మనకు తెలిసిందే కదా, ప్రత్యక్ష దైవాలు వాళ్ళు. ఎందుకంటే ఈ భూమి మీద దేవుణ్ణి చూడండి ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ వాళ్ళు రోజు మనకి దర్శనం ఇస్తారు. కాబట్టి వాళ్ళిద్దరూ అన్నదమ్ముళ్ళు అడ్డుపడ్డారంట. ఏమైంది, ఆ పిల్లల మీద అంతలా దాడి చేస్తున్నావు, ఎందుకు అంత విషయాన్ని కక్కుతున్నావు అని అడిగారంట. అడిగినప్పుడు ఆ పాము అన్నదంట, ఇవాళ నా పిల్లలు చనిపోవడానికి కారణం వాళ్ళని వదిలిపెట్టనని చెప్పేసి కాటేయడానికి వెళ్ళిపోయిందంట కోపంతో. చాలా ఉగ్రరూపంతో ఉందంట ఆ సర్పం. అయితే సూర్యచంద్రులు ఇద్దరు అడ్డపడ్డారంట. నువ్వు ఆ పాప బాబుని చంపాలంటే ఫస్ట్ మా వైపు నుంచి మమ్మల్ని దాటుకొని నువ్వు వెళ్ళాలి అని చెప్పేసి అడ్డుపడ్డారంట. అలా అడ్డుపడడం వల్ల ఆ పాప బాబు ఇద్దరు బతికున్నారనమాట. ఈ రోజున ఏంటంటే అప్పుడు సూర్యచంద్రులు ఏం చేశారు, అయితే మిమ్మల్ని కూడా నేను అంతం చేయడానికి వెనక్కి తగ్గను అని చెప్పేసి ఇంకా సర్పం అనేది
కట్లు తెంచుకొని కోపంతో చాలా ఉగ్రరూపంతో ఉన్నప్పుడు సూర్యచంద్రులు ఇద్దరు, అది పరిష్కారం కాదు, నువ్వు అలా కాటేయడం కరెక్ట్ కాదు, నువ్వు ఒక సర్పానివి, మూల దైవానివి, నువ్వు ఇలా చేయడం తప్పు, మరి దీనికి పరిష్కారం ఏంటి, ఎలా నేను తీర్చుకోవాలి నా పగ అని అడిగిందంట పాము. అడిగినప్పుడు సరే పౌర్ణమికి నేను చంద్రుణ్ణి అంటే అమావాస్య రోజు సూర్యుడిని ఇలా నన్ను నీ ఉగ్రరూపంతో ఆ రోజు నన్ను భోజనం చెయ్యి అని ఇద్దరు అడిగారంట. సరే నా ఆకలి నా పగ ఇంతగానం ఉన్నప్పుడు మిమ్మల్ని నేను తినక తప్పదు, కాబట్టి వాళ్ళని వదిలేస్తున్నానంటే మిమ్మల్ని అస్సలు వదలను అని చెప్పేసి ఇంకా సూర్యచంద్రుల్ని చెప్పేసిందంట పాము కటాకటిగా. ఇంకా అప్పుడు సరే ఇలా నువ్వు ఇంత ఉగ్రరూపంతో ఉండొద్దు, నీకు ఎంతైతే కోపము ప్రతీకారం ఉందో అది నా మీద తీర్చుకో అని చెప్పి సూర్యుడు అన్నాడంట. పౌర్ణమికి చంద్రుడికి అమావాస్య రోజు సూర్యుడికి అంటే సూర్యగ్రహణం చంద్రగ్రహణం అనేది పట్టడము అప్పటి నుంచి జరిగాయంట. అయితే పాము ఒకటి చెప్పిందంట, అంటే ఆ సర్పరాజు ఒకటి అప్పుడు చెప్పిందంట, మిమ్మల్ని నేను మింగుతున్నప్పుడు ఏ కడుపుతో ఉన్న స్త్రీ కానీ అంటే ఇప్పుడు దేవుడు నామం కొలవకుండా తప్పుదారిలో నడిచేవాళ్ళు కానీ ఆ సమయంలో ఏ తప్పు చేయకుండా ఆ సూర్యచంద్రుల్ని నేను మింగేటప్పుడు ఇలా అంటే దేవారాధన చేసుకుంటూ మంత్రాన్ని జపిస్తూ ఇలా ఉండాలి అందరూ. గర్భిణీ స్త్రీ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్పి అప్పుడు సూర్యచంద్రులకు చెప్పి అలా వెనకకి తగ్గిందంట ఆ సర్పం అనేది. అలా తగ్గడం వల్ల అప్పుడు ఆ బాబు పాప అనేది బతికి అంటే బయటపడ్డారనమాట. అంటే అది సూర్యచంద్రులకే తప్పలేదు. అలాంటప్పుడు సూర్యగ్రహణము చంద్రగ్రహణం అనేది చాలా అంటే కఠినమైనదన్నమాట. వాళ్ళకి ఆ టైంలో వాళ్ళని మింగుతున్నప్పుడు వాళ్ళ బాధ కోపం ఆవేశం అనేది ఆ సర్పానికి ఉంటాయి. ఆ కిరణాలు అనేది మన మీద పడ్డా మన కంటి చూపు పోవచ్చని చాలామంది చెప్పారనమాట. ఎందుకంటే కంటి చూపు ఒకసారిగా దెబ్బతినదు, ఎలాగో వృద్ధిలోకి చెందుతూ ఉంటారో అలా అంటే వయసు మితిమీరుతున్న కొద్దిగా అప్పుడు పోతుందన్నమాట. అది ఒక పాపకి తన అమ్మమ్మ చెప్పిన కథ అన్నమాట. అందుకే సూర్యగ్రహణం చంద్రగ్రహణం పట్టినప్పుడు కంప్లీట్గా ఏమి తినకుండా ఆ రోజు మంత్రజపము ఏదో ఒక జపం చేసుకుంటూ ప్రశాంతంగా ఉండండి. అంటే ఇప్పుడు మామూలుగా రోగాలు ఉన్న వాళ్ళు తింటే ఏమవ్వదు అని అనుకోవడం కన్నా ఆ 2 గంటలు 3 గంటలు ఉండడంలో తప్పేమీ లేదు. ఓకే, ఇది అందరికీ ఎంతమందికి మీకు అవుతుందో అంతమందికి షేర్ చేయండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఓకే, నేను ఇది మా అమ్మమ్మ ద్వారా నేను విన్నాను కాబట్టి ఈ కథ మీ ముందు నేను చెప్పగలుగుతున్నాను. ఓకే, సూర్యుడికి చంద్రుడికి ఎందుకు ఇలా గ్రహణం పడుతుంది, ఆ సమయంలో ఇది చేయకూడదు అది చేయకూడదు అని ఎందుకు చెప్తారు, ఎలాంటి కడుపులో ఉన్న పిల్లలు కూడా కదలకుండా పడుకుంటారు ఆ రోజు ఆ గర్భిణీ స్త్రీలు. ఎందుకంటే ఆ టైంలో మనం కదిలి బయటికి వెళ్ళి ఏదన్నా చేసి ఏదన్నా సూర్యగ్రహణం మన మీద అంటే కిరణాలు పడ్డా కూడా ఆ టైంలో రాక్షసులు పుడతారని చాలామంది చెప్పిన పురాణాల్లో విషయం ఇది. ఓకే, ఈ కథ మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే పట్టు వీడుపు స్నానాలు ఎందుకు చేయాలంటే మనం గ్రహణం పట్టినప్పుడు ఒక మనిషి చనిపోయినప్పుడు మనం ఎలాగైతే తనని అంటే దాన సంస్కారాలు చేసి వచ్చి ఇంటికి వచ్చి స్నానం ఎలా చేస్తామో ఆ టైంలో ఆ దేవతలు అందరు కూడా
పట్టు విడుపు స్నానం చేస్తారనమాట. ఈ సూర్యచంద్రులకి ఇంతలా వాళ్ళు ముందుకెళ్ళి ఏ ఒక్కరు కూడా ముందుకెళ్ళి చేయలేదు ఆ పని. కాబట్టి ఆ సర్పానికి లొంగిపోయి వాళ్ళకి తోచింది వాళ్ళు చేశారు. అందుకే పట్టు విడుపు స్నానం ఎందుకు చేయాలి అంటే, ఆ స్నానం చేయడం వల్ల ఆ సూర్యచంద్రులు మన ఒంటి మీద ఆ కిరణాలు పడడం వల్ల ఏదైనా దోషం కలిగినా, మనకు ఒకవేళ తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసినా ఆ స్నానం చేయడం వల్ల ఆ గ్రహణం దోషం అనేది కంప్లీట్గా విడిపోతుందన్నమాట. అందుకే మీకు ఈ కథ చెప్తున్నాను. మీకు ఎంతమందికి అవుతుందో అంతమందికి షేర్ చేయండి. ఓకే, అందరికీ హ్యాపీ హోలీ. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఇది నా అమ్మమ్మ నాకు ఒక చిన్న డౌట్ నాకు ఆ టైంలో వచ్చింది. 7 సంవత్సరాల వయసులో వచ్చినప్పుడు తను ఇలా నాకు చెప్పింది. అది ఎంతవరకు నిజమో అబద్ధమో అన్నదో ఆ వయసులో నాకు తెలియదు. కానీ ఇది నేను చెప్తున్నాను మీకు. ఓకే, మీరు ఇది ఎంతమందికి షేర్ చేయగలుగుతారో చెయ్యండి. ఓకే, అందరూ ఫాలో అవుతూ ఉండండి నా ఛానల్కి. ఓకే, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ఇది ఎంతమందికి వీలవుతుందో అంతమందికి షేర్ చేయండి. అయితే 7:20కి 7:10కి వదులుతుంది సంపూర్ణ గ్రహణము. 6:20కి పట్టుకొని 7:30కి వదులుతుంది. అప్పుడు వదిలేసి మీరు స్నానాలు చేసి ఏ గుడికో ఎక్కడికన్నా వెళ్ళిరండి. లేకపోతే దానాలు ధర్మాలు చేసినా తప్పులేదు. తల్లిదండ్రులని ఆ టైంలో ఏ ఒక్కరికి కడుపు నిండా భోజనం పెట్టినా చాలా శ్రేష్టం. ఓకే, హ్యాపీ హోలీ అందరికీ మరొకసారి. ఓకే, బాయ్. అండ్ ఇంకొక వీడియోతోని మీ ముందుకు వస్తాను. మీ పుష్ప.